ఈరోజు కథ నా నువ్వు నీ నేను రచించిన వారు వనజ గారు. ఏంటి ఎలా చూస్తున్నావు అంటూ కళ్ళెగిరేశాడు. మాట్లాడకుండా ఏం లేదు అంటూ ఇంకా గట్టిగా విరాట్ని హత్తుకుపోయాను. అరే పిచ్చి పిల్ల, నా హాగ్లో సేద తీరుతుంది అనుకోకుండా నన్ను డిస్టర్బ్ చేస్తూ కౌగిలి దూరం చేస్తూ ఇక నేను వెళ్ళాలి అని చెప్పాడు. నాకేమో బాధ ఇంకా ఎక్కువైపోతుంది. అస్సలు విరాట్ని వదలాలి అనిపించడం లేదు. వెళ్తున్నతనే వెనక నుండి షర్ట్ పట్టుకుని లాగేసి నా డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్కి అదిమేశాను. భయం నటిస్తాడు అనుకుంటే కనీసం నటనన్నందుకు కూడా నటించకుండా నా వైపు సీరియస్గా చూస్తూ ఏంటే ఈ దౌర్జన్యం అన్నాడు. ఏనా వామ్మో, నా విరాట్లో ఈ యాంగిల్ కూడా ఉందా? బెదిరిపోయాయి చూశాను. ఎప్పుడు ఇంతే, నేను భయపడితే అతనికి రెట్టింపు ఉత్సాహం వస్తుందో ఏమో. నేను భయపడి బెదిరిపోయే కొద్దీ ఇంకా ఎక్కువ ఆడుకుంటాడు. రాక్షసుడు, శాడిస్ట్. శాడిస్ట్ కాదులే, ఓన్లీ రాక్షసుడు ఒకడే సెట్ అవుతుంది. 2 చేతులు అతని మెడ మీద నుండి తీసుకొస్తూ ఇదే చెప్పడం. ప్రతిరోజు నాకు నీ నుండి మార్నింగ్ మెసేజ్, గుడ్ నైట్ మెసేజ్ రావాలి. అలాగే మధ్య మధ్యలో ఏం చేస్తున్నావో కూడా చెప్పాలి. నైట్ పడుకునే ముందు ఫోన్ కాల్ డెఫినెట్గా చేయాలి. కానీ తమరు బాస్ కాబట్టి అంత తీరిక లేకపోతే అట్లీస్ట్ డే బై డే అయినా కాల్ రావాలి అని చెప్పి హార్ట్లో ఉన్న నాకు ఒక కిస్ చేసుకొని వదిలిపెట్టేశాను అతన్ని. ఇంత రెచ్చగొట్టినాక ఎవరైనా ఎందుకు గమ్మునుంటారు? కోపంతో పైకి కిందకి ఊగుతున్న నా పెదవిని అతడి స్మూత్ ప్లస్ హాట్గా ఉన్న పెదవుల మధ్య బంధించేశాడు. అంతే, షాక్తో నీలుక్కుపోయాను. ఏంటో 2-3 ముద్దులైపోయినా కూడా నాలో ఈ నీలుక్కుపోయే జబ్బు తగ్గలేదు. కానీ ఆ ముద్దులోని తన్మయత్వానికి ఓటమిని ఒప్పుకుంటూ తన మెడ చుట్టూ 2 చేతులు పెనవేసేశాను. పాపం, ఊపిరాడకుండా ముద్దు పెడితే తొందరగా వదిలిపెట్టాల్సి వస్తుందేమో అని పెదవి మార్చి పెదవి అలా నన్ను ముద్దులోకంలోకి తీసుకుపోయాడు. టైం అరగంట అయిందో గంట అయిందో తెలియదు కానీ నిదానంగా వదిలి దిస్ ఈజ్ ద ఆసమ్, వచ్చినప్పుడల్లా ఇలాంటి ట్రీట్ ఇస్తానని చెప్పు, డెఫినెట్గా మెసేజ్ చేస్తానని చెప్పి చివరిగా బుగ్గకి ఒక ముద్దు, నుదుటి మీద ఒక ముద్దు పెట్టేసి వెళ్ళిపోయాడు. షాక్లో నుండి తేరుకున్న నేను బయటికి వెళ్లేలోపు అతన్ని కార్ స్టార్ట్ అయిన సౌండ్ వినిపించి ఇంట్లోనే ఆగిపోయాను. మళ్ళీ భారంగా నా రూమ్లోకి అడుగులు వేస్తూ బెడ్కి అడ్డదిడ్డంగా పడిపోతే ఇంకా ఆ రూమ్ విడవని విరాట్ ప్రజెన్స్ నాకు అతను నా పక్కనే ఉన్నాడన్న ధైర్యాన్ని ఇచ్చింది. ఏంటో, నాకు ఇలాంటివి జరిగితే ఫుల్ నిద్ర వస్తుందేమో మళ్ళీ స్లీప్ వేసేసాను. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ నాకు ఇచ్చిన సెమిస్టర్ హాలిడేస్ అయిపోయాయి. మధ్యలో రిజల్ట్స్ రావడం కూడా జరిగింది. మా విరాట్ నాకంటే ఎప్పుడు 10 అడుగుల ముందే ఉంటాడు కాబట్టి నా రిజల్ట్స్తో ఆయన గారికి అడ్డంగా బుక్ అయిపోయాను. ఈసారి నా కర్మకాలి ఏంటో దొబ్బింది. లతకి డ్రాయింగ్ దొబ్బేసింది. తర్వాత తీరిగ్గా క్లాస్లో అందరివి ఓపెన్ చేసి చూస్తే క్లాస్ మొత్తంలో ఆల్ పాస్ అయింది 2 మాత్రమే. మిగతా వాళ్ళందరివి ఒక్కో సబ్జెక్ట్ డామ్ అని పేలింది. ఈ విషయం మా రఘుకి ఎలా చెప్పాలి అని నేను అనుకుంటూ ఉంటే నా దగ్గరికి వచ్చి, అంటే మనం ఎంత చదువులు నెగ్లెక్ట్ చేసినా అలా ఒక సబ్జెక్ట్ పోతే మాత్రం ఈజీగా తీసుకోలేం కదా, అలాగే జరిగింది ఇక్కడ కూడా. ఇట్స్ ఓకే పండు, నా పండు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి కదా, ఏముంది నెక్స్ట్ సెమ్లో రాసుకో, కానీ నెక్స్ట్ టైం డెఫినెట్గా పాస్ అవ్వాలి అని రఘు ధైర్యం చెప్పడంతో కాస్త నవ్వినా కానీ 25 మార్కులతో పాస్ అయినా కూడా బాగానే ఉండు కదా అనిపించింది నాకైతే. కానీ నాకు తెలియదు కదా నా వెనకాల కుక్కర్ మూత ఎత్తుకుని వచ్చింది మా సునీత అని. భయపడి రఘు పక్కకి వెళ్ళిపోయాను. సునీత ఏంటిది, తనేమైనా బిలో యావరేజ్ స్టూడెంటా? ఎప్పుడూ యావరేజ్ పర్సంటేజే కదా వస్తుంది. ఈసారి బీటెక్ కంటేనే బ్యాక్లాగ్స్, మరి ఒక్క బ్యాక్లాగ్ కూడా లేకపోతే నా పండుకి దిష్టి తగులుతుంది అని చెప్పి నాన్న నన్ను సపోర్ట్ చేయగానే మా అమ్మ ఇద్దరిని ఇచ్చి మీరు మారడు అన్న లుక్ ఇచ్చి వెళ్ళిపోయింది. 2 రోజులు బ్రేక్ఫాస్ట్ ఎగ్గొట్టి అలా అలా ఏడుస్తాం. ఏదో బాధలో ఉన్నట్టు, ఏదో కోల్పోయినట్టు బతికేసాం. కానీ 3వ రోజు నుంచి ఇది మన క్యారెక్టర్ కాదే, ఓ 350 కడితే మళ్ళీ రాసి పాస్ అవ్వచ్చు అన్న నమ్మకం నాకు. ఎందుకు ఈ ఏడుపులు పెడబొబ్బలు అని మళ్ళీ నా లైఫ్లోకి నేను వచ్చేసాను. కానీ దురదృష్టం ఏంటంటే మా విరాట్ నాతో కాల్ మాట్లాడడం లేదు. గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ విష్ కూడా చెప్పట్లేదు. నేను రిటర్న్ చేస్తే అసలు ఆన్లైన్లో ఉంటున్నాడు తప్ప కానీ నా మెసేజ్ చూడటం లేదు. నాకు చాలా కోపం వచ్చింది. సరే ఎన్ని రోజులు ఉంటాడో నేను కూడా చూస్తాను అనుకుంటూ ఇంకో 1 వీక్లో కాలేజ్ సెకండ్ ఇయర్ స్టార్ట్ అవ్వడంతో ఓ 4 కొత్త జతలు బట్టలు కొనేసి కొత్త బ్యాగ్ కొనేసి కాలేజ్కి స్టార్ట్ అయ్యానన్నమాట. నేను కాలేజీకి స్టార్ట్ అయినాను. మా రఘు మాత్రం హ్యాపీగా ఇంట్లో ఉన్నాడు. నా సంపాదన వస్తుంది కదా అని
పైకి అంటున్నా కానీ నిజానికి ఆఫీస్ ఏ మూల ఏ ఊర్లో ఏ బిల్డింగ్లో ఉందో కూడా నాకు తెలియదు. కానీ విరాట్ మాత్రం నేను పార్ట్నర్గా నాతో పాటు శాలరీతో పాటు వచ్చిన ప్రాఫిట్ కూడా నాకు షేర్ చేస్తూ ఫ్యామిలీని చూసుకుంటున్నాడు, నా ఫ్యామిలీని కూడా. కాలేజ్కి వెళ్ళగానే లత డల్ ఫేస్ కనబడి దాన్ని మోటివేట్ చేసే లోపల టైం అయిపోయింది. కానీ ఫస్ట్ డేనే ఎవరు వస్తారు క్లాస్కి, అది కూడా ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ వచ్చినాక. మేం సీనియర్స్ అబ్బా. ఎప్పుడు అంటారేమన్నా అంటే సో క్లాస్లో ఎవ్వరూ లేరని చెప్పి మేము కూడా గ్రౌండ్కి వెళ్ళాము. ఎన్ని రోజులు హ్యాపీగా అయితే బ్రతికేశాను. ఇక నుండి నాకు కొన్ని డేస్ బ్లాక్ డేస్ రాబోతున్నాయని సూచిస్తూ నా చెయ్యి ఇంకొకరి చేతిలో నలిగిపోయింది. ఎవరా అని తిరిగి చూసిన నాకు నవ్వుతూ నన్నే చూస్తూ కనిపించాడు వీరా. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుంది అని. వసుధ, సో హ్యాపీ టు సీ యూ. నేనిప్పుడు ఫుల్ హెల్తీగా ఉన్నాను, థ్యాంక్ యూ అని చెప్పి నా చెయ్యి అందుకున్నాడు. ఇంతలో నా ఫోన్ రింగ్ అవుతుంటే చేతిలో నుండే డిస్ప్లే మీద నేమ్ చూసిన వెంటనే మనసాగక లిఫ్ట్ చేసేసాను. ఏంటి నేను కాల్ చేయకపోతే నువ్వు చేయవా? ఎవరిది మిస్టేక్? ఒక బ్యాక్లాగ్ పడటం నీదే కదా మిస్టేక్. నీకు ఇచ్చిన టైం అయిపోయకపోయినా బ్యాక్లాగ్ పడింది కాబట్టి మన మ్యారేజ్కి ముహూర్తాలు పెట్టమని మమ్మీకి చెప్పేశాను అని విరాట్ ఫోన్లో అంటుండగానే నా చేతిని తీసుకొని కేస్ చేస్తూ ఆలోచిస్తా అన్నావు కదా వసుధ. నువ్వు ఆలోచిస్తా అన్నప్పుడే అర్థమైంది హాఫ్ ఒప్పేసుకున్నావని. ఇంకో హాఫ్ ఈ సెమిస్టర్ అయ్యేలాగా నేను పూర్తిగా నన్ను లవ్ చేసేలాగా మార్చుకుంటాను. ఇట్స్ మై ప్రామిస్ అండ్ ఐ లవ్ యూ అని ఎదురుగా వీరా అంటే ఫోన్లో విరాట్ కూడా ఇద్దరు ఒకేసారి ప్రపోజ్ చేసేసరికి నా సిచ్యువేషన్, నా మైండ్, నా ఆలోచన, నా మైండ్లో నా మనసులో ఏముందో ఎవరికీ పట్టదు. నా ఆలోచనలతో అసలు పనేలే అనుకుంటూ వీళ్ళిద్దరిని నేను ఎలా హ్యాండిల్ చేయాలిరా బాబు అనుకుంటూ ఉండగానే విరాట్ కాల్ కట్ అయింది. ఏంటి ఇంత ఇదిగా కట్ చేశాడు? మామూలుగా అయితే నేను నాకు ఫోన్ చేసి మొత్తం క్లియర్గా చెప్పి నన్ను కన్విన్స్ చేసిన తర్వాత పెట్టేసేవాడు కదా. ఎప్పుడు ఈసారి అనుకున్నది మాత్రం చెప్పేసి కాల్ కట్ చేసేసాడు. అనుకుంటూ టైం కూడా నాకు ఫేవర్గా లేదు అని తెలిసిపోతుంటే ఫోన్ కట్ అయినా మొబైల్ బీప్ సౌండ్ విని అర్థం చేసుకుని ఎదురుగా ఉన్న వారి వైపు చూశాను. నన్నే ఇంతింత కళ్ళేసుకుని నేనేం చెప్తానా అని ఈగర్గా వెయిట్ చేస్తూ కనిపించాడు వీరా. చేయి అతని చేతుల్లో ఉండడం కూడా సహించలేకపోయి గట్టిగా విదిలించాను. ఏంటి వసుదా అలా తీసేసుకున్నావు చేయి అంటూ మొహం చిన్నబుచ్చుకొని అడిగితే, ఏంటి వీరా నాకు ఈ మెలోడీ డ్రామాలని తల కొట్టుకోవాలి అనిపించింది. అదే విషయాన్ని బయట పెట్టలేక ఇంకో రకంగా అడగాలి అనుకుని డోంట్ టేక్ లీనియన్స్ అని చెప్పాను. నేనెక్కడ లీనియన్స్ తీసుకున్నాను? జస్ట్ చేయి పట్టుకున్నందుకే అడ్వాన్సా? మన క్లాస్మేట్స్ అందరూ ఎక్కడి దాకానో వెళ్ళిపోయారు. నేను ఇంకా జస్ట్ హ్యాండ్ పట్టుకోవడంలోనే ఉన్నా కదా వసుదా. అండ్ ఐ ప్రామిస్ యూ మన మ్యారేజ్ వరకు నిన్ను అస్సలు ఎటువంటి రాంగ్ ఇంటెన్షన్స్తో కూడా చూడను అని చెప్పాడు వీరా. పిల్లాడికి సరదా బానే ఉంది. మ్యారేజ్ అంట నువ్వు పీటల మీద కూర్చునే లోపల నీ తల ఎగిరిపోకపోతే నా విరాట్ నా ముద్దు నాని బాబాయ్ కాదు అనుకుంటూ కోపంగా చూశాను వీరా వైపు. ఎందుకలా చూస్తున్నావు? నువ్వే కదా హాఫ్ ఒప్పుకున్నావు అన్నాడు. నేను ఒప్పుకోలేదు అండ్ మౌనం అంగీకారం అన్న పాయింట్తో నువ్వు తెగ ఇదైపోకు. అవి కొన్ని సిచ్యువేషన్లో మాత్రమే అండ్ నేను మీకు ఆలోచిస్తాను అని మాత్రమే చెప్పాను. మళ్ళీ ఇదేంటి? మొన్న హాస్పిటల్లో అలా మాట్లాడాము, ఇప్పుడు ఇక్కడ ఇలా మాట్లాడుతున్నావు. ఇలా అయితే నేను ఈసారి నిజంగానే చేస్తాను అని బెదిరించాడు వీరా. వీడేమో ఒక మాటను పట్టుకొని అన్ని పనులు సగం సగం చేస్తాడు అనుకుంటూ భయమేసి లతని తీసుకొని క్లాస్కి వచ్చేసాను. నేను 50-60 మంది ఉండాల్సిన క్లాస్లో కేవలం 10 మంది కనిపిస్తుంటే ఎలాగో క్లాసెస్ జరగవు కదా అని లతతో ఉప్పర్ మీటింగ్ పెట్టేశాను. నేను మాటల మధ్యలో అది అడిగే వరకు నాకు విరాట్ చెప్పింది గుర్తుకే లేదు. ఇందాక విరాట్ అన్నయ్యేనా అని నీకు ఫోన్ చేసింది అని అడిగింది లత. అవునే అని చెప్పాను. కాల్ కట్ చేశావు, అన్నయ్య ఏం చెప్పాడు అంది. అప్పుడు బల్బ్ వెలిగి చచ్చింది నా మైండ్లో. ఈ మహానుభావుడు పెళ్ళి, ఎంగేజ్మెంట్, ముహూర్తాలు అన్నాడు. ఏం చేస్తాడు? అసలే కొడుకు మాటని కనీసం ఆలోచించకుండా కూడా ఓకే చెప్పే రాజమాత విమల ఆంటీ. ఇప్పుడు నిజంగా ముహూర్తాలు పెట్టించేస్తే సెకండ్ ఇయర్లోనే నేను పెళ్లి చేసుకోవాలా? దేవుడా అనుకుంటూ లత వైపు చూస్తే నన్ను అడగాల్సిందంతా అడిగేసి దాని చేతి వెళ్ళను చూసుకుంటూ బిజీ అయిపోయింది. ఏంటే ఓ తెగ చేతిని చూసుకుంటున్నావు అన్నాను. నా విషయం ఆలోచించి అంత శక్తి నాలో లేక
చెయ్యి నా వైపుకు చూపించింది. నా ప్లేస్లో ఇంకొకరు ఉంటే దాన్ని ఈజీగా అర్థం చేసుకునేవారు. కానీ నేను ది గ్రేట్ పండు కదా, అందుకే రింగు బాగుంది. ఎక్కడ కొన్నావు? ఆంటీ సెలెక్షనా, అంకుల్ సెలెక్షనా, కళ్యాణ్ జ్యువెలర్సా ఆర్ ఖజానా జ్యువెలర్సా అని అడిగాను నేను. ఇందుకు కాదు నిన్ను విరాట్ అన్నయ్య అనేది అంటూ మొహం చిన్నబుచ్చుకొని కూర్చుంది లత. చెప్పు అని నేను అడిగితే సుదీప్కి నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది, వచ్చే శ్రావణ మాసంలో పెళ్ళి అని చెప్పి బాంబు పేల్చింది లత. అమ్మ, పెళ్ళి వద్దని కూసున్నావు కదా ఆ రోజు అని నేను అంటూ ఉంటే ఆయన క్యారెక్టర్కి ఇంప్రెస్ అయిపోయాను. కెరియర్ కంటే లైఫ్ ఇంపార్టెంట్ కదా, అందుకే ఓకే చెప్పేశాను నేను. అండ్ ఆయన కూడా పెళ్లి తర్వాత స్టడీస్కి ఎటువంటి ఆబ్జెక్షన్ చెప్పలేదు అని చెప్పగానే వింతగా దాని వైపు చూస్తూ ఆయనన్నా అనుకుంటూ, అయినా ఏంటి ఈ బాసు పిఏ ఏంటి పెళ్ళిళ్ళ మీద పడ్డారు, వీళ్ళకి వయసు అయిపోతుంటే మాకు కూడా అయిపోవాలా, వయసు వచ్చినప్పుడు నేను చేసుకుంటాం అనుకుంటే ఇంకేం చెప్పిందో అని లత వైపు చూశాను. తను ఏదో చెప్పాలనుకుంటూ ఉందనిపించింది. అది లత చెప్పడానికి నా వైపు బెదురు చూపులు చూస్తుంది. ఇది మళ్ళీ ఏం చేసింది, లేక ఏదైనా చెప్పడానికి భయపడుతుందా అనుకుంటూ దగ్గరగా జరిగాను. ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం అని నేను అడిగితే, అదే వసిత, ఈరోజు సుదీప్ని మీట్ అవ్వాలి అనుకుంటున్నాను అంది. విషయం ఆర్ తప్పు కాదు కాబట్టి ఓకే అన్నాను సింపుల్గా. మీట్ ఒకటే కాదు, బయటికి కూడా వెళ్దాం అనుకుంటున్నాం అంది. నాకు అది కూడా పెద్ద విషయం అనిపించలేదు. ఎలాగో ఎంగేజ్మెంట్ అయింది, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత తిరగడం కామన్. బయటకంటే లంచ్ ఆర్ డిన్నర్, లేకపోతే ఏదైనా టెంపుల్కో అనుకొని వెళ్ళు అన్నాను నేను. మేము మూవీకి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము, నువ్వు కూడా వస్తావా అంటూ సన్నగా మంట పెట్టింది లత. వాట్, నేనెందుకే, అయినా మీకు ఎంగేజ్మెంట్ అయింది కదా, అంటే హాఫ్ లైసెన్స్ వచ్చేసినట్లే, యు క్యారీ ఆన్ మై డియర్ అని చెప్తే నేను అంటే వస్తుందా, ఎంగేజ్మెంట్ అంటే ఇంట్లో వాళ్ళు తాంబూలాలు మార్చుకున్నారు అంతే, ఈ రింగ్ అయినా గిఫ్ట్ ఇచ్చారు అని చెప్పింది. అదొకలాగా చూసా. లత ఇలా కూడా ఎంగేజ్మెంట్లు చేసుకుంటారా అనుకుంటూ. ఇప్పుడు నన్నేం చేయమంటావే అని నేను విసుగుతూ అడిగితే, నువ్వేం చేయొద్దు, నాకు తోడు నాతో పాటు రా చాలు అంది లత. పానకంలో పొడకలాగా నేనెందుకు అని నేనింకా విసిగిపోతూ అడిగితే, నువ్వుంటే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది వస్తా, ఎలాగో క్లాసెస్ ఏమీ జరగవు, తక్కువ స్టూడెంట్స్ వచ్చారు, మనం ఇంతవరకు ఒక్కసారి కూడా బయటికి వెళ్ళలేదు కదా, ఈ మూమెంట్ ఎలా మన లైఫ్లో హ్యాపీ మూమెంట్గా ఉంటుంది, ప్లీజ్ ప్లీజ్ రావే వసుదా అంటూ మొహం మొత్తం తడిమేస్తూ గడ్డం పట్టుకుని బ్రతిమలాడేసరికి పోనీలే అని క్షమించేసి సరే వస్తా అని చెప్పాను నేను. మరి నా లంచ్ బాక్స్ అది గనుక ఖాళీ చేయకపోతే మా మమ్మీ నా పీక పిసికేస్తుంది అని నేను చెప్తుంటే, అది ముందే వెంటనే బాక్స్ ఓపెన్ చేసేసి 75% అది తినేసి ఒక 25% అందులో పెట్టి తిను ఫాస్ట్గా అంది. నువ్వు తెచ్చుకోలేదా అని నేను అడిగితే, అంటే మేము నిన్ననే ప్లాన్ చేసుకున్నాం, అందుకే మార్నింగ్ లంచ్ బాక్స్ తీసుకురాలేదు అని చెప్పింది. మా జీవితం తప్ప అందరూ పక్కా ప్లాన్తో ఉన్నారు. నేను మాత్రం ఆ బ్రహ్మతాత గీసిన రాత ఫ్లోలో వెళ్ళిపోతున్నా. నాకెప్పుడొస్తాయో ఒక ప్లాన్లు పద్ధతులు. అంతలో నీ కాబోయే హబ్బీ చెప్పినట్టు అన్నీ ఫాలో అయితే నీ జీవితం కూడా బాగానే తగులాడుతుంది అని అంతరాత్మ తీట్టేసరికి దాన్ని పక్కకి తోసి హ్యాండ్ వాష్ చేసుకుని క్లాస్ నుంచి అయితే బయటికి పడ్డాము. ఇప్పుడు మనమే వెళ్ళాలా లేదా నీ కోసం అతను వస్తాడా అని నేను అడిగితే, ఆయన వస్తారు అని చెప్పింది. తన వైపు తిరిగి 2 చేతులు జోడిస్తూ, నీకు దండం పెడతానే, ఆయన అనే మాట మాత్రం ఆపవే ప్లీజ్, నా చెవులకి చాలా ఘోరంగా ఉంది అనగానే, అదేలే సుదీప్ గారు అని చెప్పింది. వీళ్ళిద్దరూ బైక్లో వెళ్తే నేను మాత్రం బైక్ చక్రం పట్టుకొని పోవాలనా అనుకుంటూ బ్యాగ్ని నలిపేస్తూ కూర్చున్నా. ఇద్దరం గేటు బయట ఒక చిప్ప పెడితే సేమ్ బెగ్గర్స్ లాగే ఉంటాము, అది వేరే విషయంలేండి. అలా ఉన్నాం. అప్పుడు వచ్చాడు ఒకతను కార్లో. తనను చూడగానే ఆ రోజు పెళ్లిలో చూశాను కాబట్టి వెంటనే గుర్తుపట్టాను. నేనేదో ఫార్మల్గా హాయ్ అని విష్ చేద్దామనుకుని లేస్తే అతను ఓ ఇదైపోయి, మేడం మేడం బాగున్నారా మేడం అని ఓ కంగారు గాబ్రా పెంచేసుకున్నాడు. నాకైతే చాలా ఇబ్బందిగా అనిపించింది లత ముందు అలా అంటుంటే. మా ఇద్దరిని వింతగా చూస్తుందది. నేనైతే మొహమాటంగా నవ్వుతూ, మేడం అని వద్దు వసుదా అని పిలవండి అన్నాను. మిమ్మల్ని వసుదా అని పిలవాలా అని అతను అంటుంటే, ఏమిట్రా అయ్యా ఇది అనుకుంటూ, వసుదా అనకపోతే సిస్టర్ అనుకోండి అని ఏదో నోటికొచ్చింది చెప్పేశా.
సుదీప్కి అయితే చెప్పేశాను కానీ అతను ఏమని పిలవాలి? ఇప్పుడు సుదీప్ గారు అని పిలవాలా? అంత రెస్పెక్ట్ మనకి రాదవ్వా. అతన్ని చెల్లి అనమన్నా కాబట్టి నేను అన్నయ్య అంటే సరిపోతుంది. లత వైపు చూసి వెళ్దామా అని అన్నట్టు చూశాడు. అనుకుంటా అతను. ఈవిడ గారు తలూపారు. థియేటర్కి వెళ్ళాము ముగ్గురం. జాతక ఫలితాలా? ఏమంటారు వాటిని? రాశి ఫలాలు. అలా అడుగు పెట్టానా లేదో ఇలా నా రాక్షసుడు కాల్ చేసేసాడు. లిఫ్ట్ చేసి నేనేదో చెప్పబోయే లోపు ఏంటి కాలేజ్ బంక్ కొట్టి మూవీకి వచ్చావా అని అన్నాడు. అంతే. ఒక చూపు సుదీప్ వైపు చూస్తే తడబడుతూ లత నేను టికెట్స్ తీసుకొని వస్తాను అని మమ్మల్ని తప్పించుకొని వెళ్ళిపోయాడు. నాకు తెలుసు ఈ సుదీప్నే బాస్కి మ్యాటర్ లీక్ చేసుంటాడు, అప్పుడే చేరవేస్తాడు అని చిన్నగా అన్నాను. అటువైపు నుండి సన్నగా నవ్వుతున్న శబ్దం వినిపించి ఇంకా ఉడుకు మొత్తం అయ్యింది నాలో. సరే కానీ నేను మూవీ ఫీల్ పోగొట్టను. నువ్వు మాత్రం వాళ్ళు స్పెండ్ చేయాలనుకున్న టైంని పోగొట్టకు. దయచేసి ఒక 2 సీట్స్ తర్వాత కూర్చోవాలి. లేకపోతే పిచ్చి డౌట్లతో వాళ్ళకు కూడా మనశ్శాంతి లేకుండా చేస్తావని విరాట్ అనగానే ఫుల్ కోపం వచ్చి ఫోన్ కట్ చేసేసాను. నేనేమైనా అలా డిస్టర్బ్ చేసే దానిలాగా కనబడుతున్నానా అనుకుంటూ మూతి ముడుచుకొని పక్కకు ఉండేసరికి సుదీప్ టికెట్స్ తీసుకొని వచ్చాడు. హాల్లోకి వెళితే నాకు లతకి పక్కపక్కన సీట్స్ ఇచ్చి అతను మాత్రం మాకు 2 సీట్ల అవతల కూర్చున్నాడు. దేనికి కూడా విరాట్ నన్నే అంటాడు. నేనేదో వీళ్ళ మధ్య దూరిపోయినట్లు. అమ్మ పెట్టదో అడుక్కొని ఇవ్వదు అంటే ఇదే అనుకున్నాను. ఆయన గారితో మూవీలు చూసే భాగ్యం నాకు ఎలాగో లేదు. కనీసం ఫ్రెండ్ లవ్ సీన్ అన్నా చూద్దామనుకుంటే అది కూడా చెడగొట్టేశాడు దుర్మార్గుడు. మా మాన్స్టర్ని తిట్టుకుంటుండగానే మూవీ టైటిల్స్ పడడం స్టార్ట్ అయిపోయాయి. ఏమండాయి రీడర్స్, మీరే చెప్పండి. నేనంత తెలివి తక్కువదాన్నా? నాకు తెలియదా ఎక్కడ ఎలా ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో? తెలుసు కదా. నేను వాళ్ళ మధ్యలోకి వెళ్ళలేదు, వాళ్ళే నన్ను మధ్యలో తెచ్చుకున్నారు. మీకు తెలిస్తే కాస్త బెంగళూరులో ఉన్న విరాట్కి వినబడేలా చెప్పండి. మళ్ళీ నన్ను అంటాడు కాల్స్ చేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.